నమస్కారం. అపురూప సినీ సంగీత కార్యక్రమం స్వరాభిషేకం సుమధురాలు మిమ్మల్ని అందరినీ సాదరంగా స్వాగతం పలుకుతోంది. ఈ ఆదివారం సుమధురాలు కార్యక్రమంలో అభినయ ధారలు, అందాల తారలు, మన వెండితెర కథానాయికలపై అద్భుతంగా చిత్రీకరించబడిన కొన్ని ఆణిముత్యాలని అందుకొని ఆనందిద్దాం. కనురెప్పల కదలికలతో ఒక సన్నివేశాన్ని పండించగల నటీమణి మహానటి సావిత్రి గారు. ఆమె అపురూపమైన అభినయంతో ఎన్నో చిత్రగీతాలు అందగించాయి. ఆ వరుసలో ముందుంటుంది గుండమ్మ కథ చిత్రంలోని ఈ దేశగీతం. సినిమా కోసం సుశీలమ్మ గారు పాడినటువంటి ఆ పాటని ఇప్పుడు మన కోసం పాడి వినిపించబోతోంది శ్రీమతి సునీత. కలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు, కలిగిన వేళనే చూడాలి రుసరుసలాడే చూపులలోనే, రుసరుసలాడే చూపులలోనే ముసి ముసి నవ్వుల చందా, కలిగిన వేళనే చూడాలి. అల్లన మెల్లన నల్ల పిల్లివలె వెన్నెలు దొంగిల గజ్జెలు కల్లన, నల్ల పిల్లివలె వెన్నెలు దొంగిల గజ్జెలు కల్లన, తల్లి మేలుకొని దొంగను చూసి తల్లి మేలుకొని దొంగను చూసి అల్లరిదేమని అడిగినందుకే అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు, అలిగిన వేళనే చూడాలి. మోహన మురళీ గానము వినగా తహతహలాడుచు తరుణులు రాగా, మోహన మురళీ గానము వినగా తహతహలాడుచు తరుణులు రాగా, దృష్టి తగులునని జడిసి యశోద, దృష్టి తగులునని జడిసి యశోద తనను చాటుగా దాచినందుకే అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు, అలిగిన వేళనే చూడాలి. సహజ నటి ఈ విశేషణం తెలుగు సినీ ప్రపంచంలో ఒక్కరికే దక్కింది. ఆమె శ్రీమతి జయసుధ గారు. మహానటి సావిత్రి, కళాభినేత్రి వాణిశ్రీ గార్ల తర్వాత అంత గొప్పగా నటించగల సత్తా ఉన్న ఆమె అభినయానికి మేఘ సందేశం చిత్రంలోని పార్వతీ పాత్ర అద్దం పడుతుంది. ఆ పార్వతి కోసం సుశీలమ్మ గారు పాడినటువంటి ఈ దేవులపల్లి వారి గీతాన్ని శ్రీమతి గీతామాధురి గళంలో విని ఆనందించండి.
నాస్తి దుర్భిక్షం అన్న ఆర్యోక్తికి నిండు వెండితెర రూపం శ్రీమతి వాణిశ్రీ. చెలికత్త వేషాలు వేస్తూ అంచెలంచెలుగా ఎదిగి కథానాయిక స్థాయికి చేరుకున్న కళాభినేత్రి వాణిశ్రీ నట జీవితంలో ఆమె అందుకున్న తొలి ఘన విజయం సుఖదుఖాలు చిత్రం. ఆ చిత్రం కోసం వాణిశ్రీ మీద చిత్రీకరించబడినటువంటి దేవులపల్లి వారి ఈ సుశీలమ్మ గీతాన్ని శ్రీమతి సునీత గళంలో వింటూ ఆ కళాభినేత్రిని అభినందించండి.
రాజులేలిన కాలంలో రాజమహేంద్రవరానికి ఏ రాణులు ఖ్యాతి తెచ్చారో తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు రాజమండ్రికి చాలా పాపులారిటీ తీసుకొచ్చింది మాత్రం అందాల భామ లలితారాణి. అదేనండి మన జయప్రద గారు. అందం అభినయాల సంగమమే శ్రీమతి జయప్రద గారు. సాగర సంగమం చిత్రం కోసం జయప్రద గారు, కమల్ హాసన్ గారు నటించగా బాలు గారు, జానకమ్మ గారు పాడినటువంటి ఈ మౌన గీతాన్ని దీపు అలాగే గీతా మాధురి యుగళంలో విని ఆనందించండి. తెలిసిన మౌనమేలనోయి ఈ మరపురాని రేయి, ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రేయి, ఎదలో వెన్నెల వెలిగే కన్నులా, ఎదలో వెన్నెల వెలిగే కన్నులా, తారాడే హాయిలో ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని సూపర్ జోడీ కమల్ హాసన్ శ్రీదేవి కాంబినేషన్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు రూపొంది అఖండ విజయాన్ని సాధించాయి.
వాటిలో ఒకటి బాలచందర్ గారి ఆకలి రాజ్యం చిత్రం. ఆ చిత్రంలో కమల్ హాసన్తో పోటీపడి నటించిన శ్రీదేవి. ఆ పాటలో ఆ పోటీ స్పష్టంగా వినిపిస్తోంది, కనిపిస్తుంది. బాలుగారు, జానకి గారు పాడినటువంటి ఆ పోటీ పాటని ఇప్పుడు మీకోసం పాడనుంది బాలుగారు అండ్ కల్పన. తన్న తన్న నన్న తన్న తన్న నన్న తన్న నన్న తానా తానా తన్నానా. ఓహో, కన్ని పిల్లవని కన్నులుండవని ఎన్ని వగలు పోతున్నావే చిన్నారి. లల 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 లల. చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రుబి ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి. కన్ని పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రుబి ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి. ఏమంట సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. కన్ని పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రుపి ఎన్నెన్ని కలలు రప్పించావే పొందారి. Say it once again. స్వరము నీవై స్వరమున పదము నేనై. ఓకే, ఓహో అలాగా. గానం గీతం కాదా తరన తన కవిని నేనై. తానా తనన తన నాలో కవిత నీవై. నాన నాన లల తనన తానన. బ్యూటిఫుల్. కావ్యమైనది తలపు పలుకో మనసు. కన్ని పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రుపి ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి. సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. ఇప్పుడు చూద్దాం. ఏంటి, ఏం చూద్దాం ఇప్పుడు? తనన తనన తన్నా తన్నన తన్నన అన్నా. తాన తన్న తానా తానా తాన అన్న తాళం ఒకటే కదా. అయ్య బాబోయ్. పదము చేర్చి పాట కూర్చలేదా? థ్యాంక్ యూ. ధనిని దశసా అన్న నీదా అన్న స్వరమే రాగం కదా. నీవు నేనని అన్నా మనమే కాదా. నీవు నేననే అన్నా మనమే కాదా. కన్నె పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరి. చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసి నేదు మెప్పించేది ఎప్పుడని. కన్నె పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరి. చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసి నేదు మెప్పించేది ఎప్పుడని. లా లా లా
లా లా లా. ఒక అమ్మాయిని చూసి పాట రాయాలన్నా, ఆ అమ్మాయి గురించి ఒక పాట పాడాలన్నా సదరు కవికి కానీ లేదా గాయనికి కానీ స్పందన కలగాలి. ఈ అతిలోక సుందరిని చూస్తే అలాంటి స్పందన తప్పక కలుగుతుంది. ఆమె జగదేక సుందరి శ్రీదేవి. ఆ అప్సరస అందాన్ని పొగడాలంటే జానకమ్మ బాలుగారుల గళాలు కలపాలి. ఇప్పుడు మీకోసం గీతామాధురి శ్రీకృష్ణలు ఆ మాధుర్యాన్ని అందిపుచ్చుకోవాలి. యమహోని యమ యమాందం చలరేగింది యగదిగా తాపం. నమఃని జమ జమ మాటం సుడిరేగింది ఎడపెడ తాళం. మోజుల్లో నేను యముడంత వాణ్ణి, మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి. అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువంటి ప్రాయం. యమహోని యమ యమాందం చలరేగింది యగదిగా తాపం. నమఃని జమ జమ మాటం సుడిరేగింది ఎడపెడ తాళం. నల్లని కాటుక పెట్టి గాజులు పెట్టి గజ కట్టి గుడ్డుగా సెంటే కొట్టి వడ్డాణాలే ఒంటికి పెట్టి తెల్లని చీర కట్టి మల్లెలు చుట్టి కొప్పున పెట్టి పచ్చని పాదాలట్టి ఎర్రని బొట్టు పారాణెట్టి చీకటింట దీపమెట్టి చీకు చింత పక్క నెట్టి నిన్ను నాలో దాచి పెట్టి నన్ను నీలో తోచి పెట్టి పెట్టుపోతావద్దే చిట్టంకి చెయ్యి పట్టినడి కూసే వల్లంకి. పెట్టేది మూడే ముళ్ళం నేను పుట్టింది నా కోసమని. ఇక నీ సొగసు నా వయసు వేనుకునే ప్రేమలలో యమహో నియమయమాందం చెలరేగింది ఎగాదిగా తాపం. నమహోని జమ జమ వాటం సుడిరేగింది ఎడపెడ తాళం. పట్టి మంచం వేసి పెట్టి పాలు పెట్టి పండు పెట్టి పక్క మీద పూలు కొట్టి పక్క పక్క నుండు పెట్టి ఆకులో ఒక్క పెట్టి సున్నాలెట్టి చిలక జుట్టి ముద్దుగా నోట్లో పెట్టి పరువాలన్నీ పండబెట్టి చీరగుట్టు సారీ గట్టి సిగ్గులన్నీ ఆరబెట్టి కళ్ళలోన ఒత్తులెట్టి కౌకిలింత మాటు పెట్టి ఒట్టి పెట్టి వచ్చేసగమా నిన్ను ఒళ్ళో పెట్టి లాలించేది ప్రేమ. పెట్టి సందేశి గట్లోన నన్ను చుట్టి కౌగిలింతల్లోన. ఇక ఈ గొడవ చొరవా గవులే అలజడిలో యమహో నియమయమానందం చలరేగింది యగదిగా తాపం. నమఃని జమ జమ మాటం సుడిరేగింది ఎడపెడ తాళం. మోజుల్లో నేను యముడంత వాణ్ణి, మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి. అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువంటి ప్రాయం. యమహోని యమ యమాందం చెలరేగింది ఎగాదిగా తాపం.
భాగ్యనగరంలో పుట్టిన కుమారి విజయలక్ష్మి దర్శకరత్న దాసనారాయణరావు గారి కంటపడింది. మాధవిగా పేరు మార్చుకున్నాక సినీ పరిశ్రమ ఆమె వెంటపడింది. బహుభాషా నాయికగా పేరు తెచ్చుకున్నటువంటి ఆమెకు మాతృదేవోభవ చిత్రంలోని మ్యూజిక్ టీచర్ శారద పాత్ర ఎంతో పేరు తెచ్చింది. ఆ పాత్ర ఆమె కోసమే పుట్టిందేమో అనిపించే విధంగా నటించినటువంటి మాధవికి చిత్రమ్మ పాడినటువంటి ఆ పాటతో ఇప్పుడు కూడా చిత్రమ్మే అభినందనలు తెలియజెప్తోంది. మరి విందామా? మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ ఆచార్యదేవో భవ
అందాల తార రాధిక ఎంతమంది హీరోలతో నటించినా ఆమె పక్కన చిరంజీవి గారు ఉంటే ప్రేక్షకులకి ఇష్టం. రాధిక గారికి కూడా అదే ఇష్టం అని చిరంజీవి గారితో ఆమె నటించిన చిత్రాలు చూస్తే మనకి స్పష్టం. ఇప్పుడు వారిద్దరి కాంబినేషన్లో రూపొందిన పాటని వినాలని మీరు కూడా ఇష్టపడుతున్నట్టున్నారు. మీకోసం అభిలాష చిత్రంలోని ఈ పాట బాలు గారు గీతామాధురి యుగళంలో వినిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఇష్టపడండి. సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది, అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది. మబ్బు పట్టే కళ్ళు తప్పిప్పులయ్యే ఒళ్ళు, ఎవరికిస్తుందో ఏమవుతుందో, ఎవరికిస్తుందో ఏమవుతుందో. సంధి పొత్తుల కాడ సంపంగి నవ్వింది, అందగడికి తోడు చలిగాలి రమ్మంది. ఎల్లువయ్యే ఈడు ఏడెక్కిపోయేవాడు, ఎన్నడు వస్తాడో ఏవిస్తాడో, ఎన్నడు వస్తాడో ఏవిస్తాడో. పండై చిలక కొట్టే వేళ, పిల్ల పాప నిదరే పోయే వేళ, కలలో కోగిలే కన్నులు దాటాలా, ఎదలే పొదరిళ్ళై వాకిలి తీయాల, ఎదటే తుమ్మిద పాట పూల పాట వేయాల. సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది, అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది. ఎల్లువయ్యే ఈడు ఏడెక్కిపోయేవాడు, ఎన్నడు వస్తాడో ఏవిస్తాడో, ఎన్నడు వస్తాడో ఏవిస్తాడో. మల్లె జాజి మత్తు చల్లే వేళ, పిల్లగాలి జోల పాడే వేళ, వానే వాగై వరదై పొంగే వేళ, నేనే నీవై వలపై సాగే వేళ, కన్నులు కొడుతుంటే ఎండల పుట్టాలా, పుట్టిన ఎన్నెల్లో పుట్టకలు కాగాల, పగలే ఎన్నెలగువ చీకటి గువ్వలాడాల. సందె పొత్తుల కాడ సంపంగి నవ్వింది, అందగడికి తోడు చలిగాలి రమ్మంది. మబ్బు పట్టే కళ్ళు తప్పిప్పులయ్యే ఒళ్ళు, ఎవరికిస్తుందో ఏమవుతుందో, రెరెరె ఎవరికిస్తుందో ఏమవుతుందో. సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది, అందగడికి తోడు చలిగాలి రమ్మంది. రాధిక గారు బేసిక్గా ఆవిడ శ్రీలంక నుంచి వచ్చారు. ఆవిడ కూడా భారతరాజ ఫైండే, తూర్పెళ్ళి రైలు ఒరిజినల్ వర్షన్, కిഴക്കേ പോകും వండి అందులో ప్రధాన పాత్ర. ఏమీ తెలియదు, అమ్మాయి చదువుకుందంతా కూడా ఇంగ్లీషు, ఇంగ్లాండ్లో ఎక్కడో చదువుకొని వచ్చింది. అసలు అట్లా ఉన్న ఆవిడ చాలా గొప్ప పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి రోల్స్ ఆవిడకి దక్కే అద్భుతంగా చేసింది. తెలుగులోను, తమిళంలోను, కన్నడంలో కూడా కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ షీ హ్యాస్ డన్. మిగతా భాషలు నాకు తెలీదు. వ్యక్తిగా కూడా చాలా
రైచియస్ లేడీ అన్నమాట. అసలు ఎవరిని కేర్ చేసే పద్ధతి కాదు. వెరీ వెరీ సెన్సిటివ్ ఆర్టిస్ట్. ఒక్క స్వాతి ముత్యం చాలు ఆవిడ పర్ఫార్మెన్స్కి పట్టం కట్టడానికి. ఎందుకంటే చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి, అన్ని ఎక్స్ప్రెషన్స్తోనే చేయవలసినటువంటి పాత్ర అత్యద్భుతంగా చేసింది. ఐ థింక్ షీ గాట్ అవార్డ్ ఆల్సో ఫర్ దట్. గొప్ప ఆర్టిస్ట్, నో డౌట్ అబౌట్ దట్. రాధిక ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆర్టిస్ట్. నలుపులో నాణ్యత గురించి చెప్పాలి అంటే నటీమణి భానుప్రియ గారి గురించే చెప్పాలి. చక్రాల్లాంటి కళ్ళు, ఇంద్రధనస్సులాగా వంగేటువంటి శరీరం ఆమె నిధులు. ఆమె నాట్యంతో ఎన్నో చిత్రాల్లోని గీతాలను అందగించాయి. వెన్నెల్లో గోదావరి అందాలు మన కళ్ళ ముందు నిలిపాయి. సితార చిత్రాన్ని చిరంజీవిని చేసినటువంటి ఆ మందారంపై చిత్రీకరించిన ఈ పాటే అందుకు నిలువెత్తు సాక్ష్యం. ఆ చిత్రంలో జానకమ్మ గారు పాడినటువంటి ఈ వేటూరి గీతాన్ని శ్రీమతి అంజనా సౌమ్య గళంలో విని ఆనందించండి. వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. అది నిరుపేద నా గుండెలో చలి నిట్టూర్పు సుడిగుండమై నాలో సాగే మౌన గీతం. వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. జీవిత వాహిని అలలై జీవిత వాహిని అలలై ఊహకు ఊపిరి వలలై బంధనమై జీవితమే నిన్నటి చీకటి గదిలో ఎడబాటే ఒక పాటై పూల తీగలో సుమవేడమోగునా. వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. నిన్నటి శర పంజరాలు దాటిన స్వర పంజరాన నిలచి కన్నీరే పొంగి పొంగి తెరల చాటు నా చూపులు చూడలేని మంచు బొమ్మనై యవ్వనాలు అదిమి అదిమి పువ్వులన్నీ చిదిమి చిదిమి వెన్నెలంత ఏటి పాలు చేసుకుంటిని. నాకు లేదు మమకారం
క్లాసో తేడా లేకుండా తనకొచ్చినటువంటి పాత్రకు సంపూర్ణమైన న్యాయం చేసిన అగ్రనటి శ్రీమతి విజయశాంతి. లెక్చరర్ ఝాన్సీగా, పెత్తందారి వ్యవస్థని ఎదిరించిన రాములమ్మగా, ఇంకా ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రల పోషణలో ప్రేక్షకుల మెచ్చులందుకున్న ఆ నటీమణి శత్రువు చిత్రంలో ఏఎస్పి విజయగా అద్భుతంగా నటించింది. ఆ చిత్రం కోసం కథానాయకునితో ఆ సంపెంగరేకు నటించిన ఈ పాటని సినిమా కోసం బాలుగారు, చిత్రగారులు పాడారు. ఇప్పుడు మన కోసం పాడబోతున్న కూడా వాళ్లే. ఆలకించండి, ఆనందించండి. అమ్మ సంపంగి రేకు అల్లాడే పిల్ల సూకు అబ్బ కొట్టింది షాకు అందాలు అంటుకోకు పుచ్చుకుంటాలే నీ పూత రేకు విచ్చుకుంటా గాని వీడిపోకు జయ మదన కామ నా ప్రేమ ఈ భామ సయంటే మోతరో నా వలపు భీమ నా సోకు నా జోకు పువ్వంతలేతరో అమ్మ సంపంగి రేకు అల్లాడే పిల్ల సూకు అమ్మ సంపంగి రేకు కలే కథై కలయికే సెగై చలి ఇలా ఇలా ముగిసే సరే సరే గడు సరే జతై మగ సిరి పురి తెలిసి శ్రీరాగం చిందులు వేసే నా పాటకు నీ బయట జారిందిలే శ్రీవారి చిట్టైపోయి సయ్యాటకు సంకెళ్ళు కోరిందిలే సై అంటే నీ కళ్ళు సందిళ్ళే పందిళ్ళు ముద్దంటే చెక్కిళ్ళు సన్నాయి మద్దెళ్ళు మా పటేళ దీపమేళ చందమామ లాంటి పిల్ల చందనాలు చల్లిపోతే అమ్మ సంపంగి రేకు అల్లాడే పిల్ల సోకు అబ్బ కొట్టింది షాకు అందాలు అంటుకోకు పుచ్చుకుంటాలే నీ పూత రేకు విచ్చుకుంటా గాని వీడిపోకు ఏమో ఏమో చలి ఉపాయమో కసి కథ కళి తెలిసే నమో నమో మరుడి బాణమో ఇడి దుకాణమో తెలిసే నీ చూపుల ఝూమంత్రాలే సాయంత్రాల పాలు కోరిందిలే నీ బుగ్గలు తాంబూలాలై నా ముద్దుల గోరింట పండేనులే ఇంకేమీ ఇవ్వాలో తమకేమీ అవ్వాలో ఒకటైతే మనసు రెండైతే ఒకటవు మంచి రోజు పొంచి ఉంది మావిడాకు తోరణాల మల్లె పూల శోభనాలలో అమ్మ సంపంగి రేకు అల్లాడే పిల్ల సోకు అబ్బ కొట్టింది షాకు
పుచ్చుకుంటాలే నీ పూతరేకు విచ్చుకుంటా గాని వీడిపోకు జై మదన కామ నా ప్రేమ ఈ భామ సయ్యంటే మోతరో నా వలపు భీమ నా సోకు నా జోకు పువ్వంతలేతరో అమ్మ సంపంగి రేకు అబ్బ కొట్టింది షాకు అమ్మ సంపంగి రేకు మేనతల నుండి పుణికిపుచ్చుకున్న నృత్యాభినయంతో వెండితెరపై వెలుగులు వెదజల్లిన నాట్యమయూరి శోభన. బాలచందర్ గారి సందేశాత్మక చిత్రం రుద్రవీణలో తన అభినయ వైవిధ్యాన్ని కనపరిచిన ఆ నటీమణికి ఆ చిత్రం ఎంతో పేరు తెచ్చింది. ఆ చిత్రంలో శోభన చిరంజీవి గారితో కలిసి అందించినటువంటి ఈ సుస్వర ప్రియ కమలాన్ని మీకిప్పుడు అందించనుంది చిత్రగారు అండ్ చిత్రగారితో కలిసి కారుణ్య. ఆనందించండి మరి. లలిత ప్రియ కమలం విరిసినది లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని ఉదయ రవి కిరణం మెరిసినది ఊహల జగతిని ఉదయ రవి కిరణం మెరిసినది అమృత కలశముగా ప్రతి నిమిషం అమృత కలశముగా ప్రతి నిమిషం కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది లలిత ప్రియ కమలం విరిసినది రేయి పవలు కలిపే సూత్రం సాంధ్యరాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం నేల నింగి కలిపే బంధం ఇంద్రచాపం కాదా మన స్నేహం ముడివేసే పరువం కలల విరులవనం మన హృదయం కలల విరులవనం మన హృదయం వలచినామని కూరిమి మీరగ చేరిన తరుణం కోటి తలపుల చిగురులు తొడిగెను తేటి స్వరముల మధువులు చిలికెను తీపి పలుకుల చిలుకల కిలకిల తీగ సొగసుల తొడిగిన మిలమిల పాడుతున్నది ఎదమురళి రాగ చరితరగల మృదురవళి తూగుతున్నది మరులవని లేత విరి కులుకుల నటనగని నీల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెను లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని ఉదయ రవి కిరణం మెరిసినది కోరే కోవెల ద్వారం నీదై చేరుకోగా కాదా నీకై మ్రోగే తానం ప్రణవం తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం కాదా మమకారం నీ పూజా కుసుమం మనసు హిమగిరిగా మారినది మనసు హిమగిరి
మలుపుల చెలువపు గమనము వీణ పలికిన జిలివిలి గమకము కాలి మూవగ నిలిచెను కాలము పూల పవనము వేసెను తాళము గేయమైనది తొలి ప్రాయం గాయమని మాయని మధుకావ్యం స్వాగతించెను ప్రేమ పథం సాగినది ఇరువురి బ్రతుకురథం కోరికల తారకల సీమలకు చేరుకొని వడి వడి పరుగిడి ఉదయ రవి కిరణం మెరిసినది ఊహల జగతిని లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని లలిత ప్రియ కమలం విరిసినది. సిరివెన్నెల చిత్రంలో చిన్నారిగా కనిపించిన కొన్నేళ్లకే సీతారామయ్య గారి మనవరాలుగా ఎదిగి ప్రేక్షకుల ఎదలను దోచినటువంటి నటీమణి మీనా. చంటి చిత్రంలోని ముద్దుల చెల్లెలుగా అభినయంలో కూడా పరిణతి చూపించిన ఆ అందాల నటికి ఆమె నటించిన చంటి చిత్రంలోని పాటతోనే అభినందనలు తెలియజెప్తాము. ఇప్పుడు ఆ పాటని మీకు వినిపించనుంది బాలుగారు అండ్ నాదప్రియ. ఓ ప్రేమ నా ప్రేమ దైవాలాడే చూదం దయ్యం పాడే వేదం ఓ ప్రేమ నా ప్రేమ ప్రేమిస్తే సావేనా దైవాలాడే చూదం దయ్యం పాడే వేదం రక్తంలోని సుడిగుండం రాయైపోయే అనుబంధం ఓ ప్రేమ నా ప్రేమ ప్రేమిస్తే సావేనా క్షణముక యుగముగ గడిపిన బ్రతుకిది తెలుసుకో ప్రియతమా విరహమే సుఖమని కలయిక కలయని తలచుటే మధురమా మృతులకు చితులకు ముగియని కథ ఇది కదలిరా ప్రణయమా అడుగులు చిలికిన రుధిరపు మడుగుల ఎరుపులే ప్రళయమా జారిపోయే కాలం జారిపోయే యోగం రగులుతున్న గాయం నేనడగలేను న్యాయం పరువుతాను కన్నుల్లో గురుతుంటాను గుండెల్లో ఓ ప్రేమ నా ప్రేమ ప్రేమిస్తే సావేనా గడిచిన దినముల కథలను మరువకు మనసులో ప్రియతమ శిలనొక మనిషిగా మలచిన చెలియకు మరణమే శరణమ ప్రణయపు పిలుపులు ప్రళయపు పిడుగులు తెలుసుకో ప్రియతమ
విధికి కవిలయము ఎదలకు విజయము గెలుచుకో హృదయమా నేను కానే దూరం నీ ప్రేమ కాదే నేరం సాగిపోతే దూరం ఇక ఆగిపోదా కాలం గుడిలో దేవి లేకుంటే కొడిగట్టేను ఈ దీపం ఓ ప్రేమా నా ప్రేమా నా పాటే వినరావా ప్రేమే నాకు దైవం నీవే నాకు ప్రాణం వినిపించేను నా గానం రప్పించేను నీ ప్రాణం ఓ ప్రేమా నా ప్రేమా నా పాటే వినరా. లేడీ అమితాబ్గా ఖ్యాతిగాంచిన విజయశాంతి గారు విక్టరీ వెంకటేష్ గారితో చాలా సినిమాలు చేశారు. అయితే చిన్నరాయుడు తర్వాత వారి కాంబినేషన్కి ఎక్కువ పేరు వచ్చింది మాత్రం సూర్య ఐపీఎస్ చిత్రంతోనే. ఆ చిత్రం కోసం బాలుగారు చిత్రగారు పాడిన ఒక అపురూపమైన యుగళ గీతాన్ని ఇప్పుడు వారి ద్విగళంలోనే విని ఆనందించండి. ఇటు చూడరా నెల రాజా ఇటు చూడరా ఉలుకీలరా ఉలుకీలరా వల రాజా తగువేలరా తగువేలరా రవి తేజ నవరోజా తెర తీయవా నవరోజా తెర తీయవా దీక్షగా చలించింది పాదం నీ రూపే దీపమై ప్రయాణించే జీవం నువ్వే లేని నిమిషాలన్నీ నిషేధించనా నవరోజా తెర తీయవా నవరోజా తెర తీయవా దివితారక తమితీరగా నిన్ను చూశా జవనాలతో జరిపించవే జత పూజ చూడరా నెల రాజా ఇటు చూడరా
సాగిపోని ఈ స్నేహం జంటగా జగాలేలుకోని నీ కన్నుల పాపగా కలలు ఆడుకోని నీ కౌగిలి నీడలో సదా సాగిపోని ప్రపంచాల అంచులు దాటి ప్రయాణించని దిగంతాల తారల కోట ప్రవేశించని గత జన్మనే బ్రతికించని ప్రణయాలలో శృతి పెంచని నెల రాజా ఇటు చూడరా నవరోజా తెర తీయవా ఉలుకేలరా కులుకేలరా బలరాజా జవనాలతో జరిపించవే జత పూజ రాజా ఇటు చూడరా నవరోజా తెర తీయవా వీళ్ళందరూ కూడా మంచి అందమైనటువంటి మ్యానిక్విన్స్ అంటారు చూడండి, అందమైన బొమ్మలు. వీళ్ళు ఏ డైరెక్టర్ చేతిలో ఒక మంచి పాత్ర కనుక వచ్చిందంటే అరే ఇంతకుముందు తీసిన సినిమాలో ఈవిడేనా అని అనిపించేటటువంటి ఒక ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు. అంటే దేర్ ఈజ్ పొటెన్స్, బట్ ది థింగ్ ఈజ్ వాళ్ళని చక్కగా మంచి ఆ పాత్రలో చూపించగలగాలి. మీరు చూడండి, ఆవిడ మిగతా పాటలన్నింటిలో గ్లామరస్గా అద్భుతంగా అందరితో కలిసి డాన్సులు చేస్తూ పాటలు పాడుతూ ఆ చేస్తున్న సందర్భంలో ప్రతిఘటన అనేటటువంటి సినిమాలో ఒక క్యారెక్టర్ ఆవిడకి ఇవ్వాలి అని అనుకునేటటువంటి డైరెక్టర్ దొరకడం, ఆవిడ చేత చేయించడం ఆ పర్ఫార్మెన్స్, ఇట్ ఈస్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. ఆవిడ జీవితంలో ఒక పెద్ద మర్చిపోలేనటువంటి ఘట్టం అవుతుంది. అలాగా విశ్వనాథ్ గారి సినిమాల్లో చేసినటువంటి అట సోడమాకయ్య అవన్నీ కూడా చాలా 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 అందమైన పాత్రలు ఆవిడకి దొరికాయి ఆ తర్వాత. సో ఎక్కువగా గ్లామరస్ పాత్రలు చేస్తూ ఉన్నప్పుడు అలాంటి పాత్ర వచ్చినప్పుడు దొరకపుచ్చుకొని చెయ్యాలి అనే తాపత్రయం ఉండేటటువంటి వాళ్ళకి ఫలితం మాత్రం తప్పకుండా వస్తుంది. పేరుకు తగ్గ సినిమా ప్రేమ. ఆ ప్రేమ కథకి తగ్గ కథానాయిక రేవతి. సంఘర్షణాత్మకమైన ఆ ప్రేమ కథలో రేవతి అభినయించిన తీరు ఆ చిత్ర దర్శకుడినే అబ్బురపరిచిందంటే ప్రేక్షకులు ఇంకెంత మురిసిపోయి ఉంటారో ఆ చిత్రం సాధించినటువంటి ఘన విజయమే రుజువు చేసింది. ఆ చిత్రంలోని ఓ యుగళ గీతాన్ని బాలుగారు, అంజనా సౌమ్య పాడి వినిపిస్తారు. వింటూ మురిసిపోండి. ఈనాడే ఏదో అయ్యింది, ఏనాడు నాలో జరగంది, ఈ అనుభవం మరలా రానిది, ఆనంద రాగం మోగింది, అందాల లోకం రమ్మంది. ఈనాడే ఏదో అయింది, ఏనాడు నాలో జరిగింది. నింగి నేల ఏకంకాగా ఈ క్షణమిలాగే ఆగింది, నింగి నేల ఏకంకాగా ఈ క్షణమిలాగే ఆగింది. ఒకటే మాటన్నది, ఒకటై పొమ్మన్నది, మనసే మన్నది, అది నా సమ్మన్నది. పరువాలు మీటి ననననన, సెలయేటి తోటి ననననన,
సూర్యుని మాపి చంద్రుని ఆపి వెన్నెల రోజంత కాచింది. సూర్యుని మాపి చంద్రుని ఆపి వెన్నెల రోజంత కాచింది. పగలు రేయన్నది అసలే లేదన్నది, కలలే వద్దన్నది నిజమే కమ్మన్నది. ఎదలోని ఆశ లలలలల, ఎదగాలి బాస లలలలల, కలవాలి నీవు లలలలల, కరగాలి నేను. లల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 12 ఏనాడు నాలో జరగది ఈ అనుభవం మరలా రానిది. ఆనంద రాగం మోగింది. అందాల లోకం రమ్మంది. ఈనాడే ఏదో అయ్యది ఏనాడు నాలో జరగంది. మొన్నప్పుడు జానకి గారి గురించి మన పాటలు పాడుతున్నప్పుడు అన్నా కదా ఇంతే ఉంటుంది ఆవిడ అని. ఈవిడ ఇంతే, కానీ విశ్వరూపమే పెర్ఫార్మెన్స్లో. మొట్టమొదటి సినిమాలు చిన్న అవి చేసినా కూడా మణిరత్నం గారి సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత పర్ఫార్మర్గా, ఆ తర్వాత చాలా గొప్ప గొప్ప నటులకు ధీటుగా నటించే పాత్రలన్నీ దొరికాయి. ఎన్ని భాషల్లో చేసిందో ఆవిడ. దెన్ ఆవిడ ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసింది ఆవిడ భర్త అయినటువంటి సురేష్ మేనన్ తోటి, కెమెరా పర్సన్ తోటి కలిసి ఒక ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి ఎక్కువగా టెలివిజన్లో చేశారు. వెరీ స్వీట్ పర్సన్ టు బిహేవ్ విత్, చాలా డిగ్నిఫైడ్ పర్సన్. తెలుగులో కూడా అంకురం లాంటి సినిమాల్లో చేసి చాలా చాలా మంచి పేరు సంపాదించుకుంది. ఈవెన్ ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో ఎవరో మన చాలా ప్రధానమైన హీరోకి తల్లిగా యాక్ట్ చేసినా కూడా డిస్టింక్ట్గా ఆవిడ పాత్ర నిలబడిపోతుంది. ఆవిడ రేవతి, ఓ షీఈ్ అ గ్రేట్ ఆర్టిస్ట్ అనేంత ఎత్తుకు స్వయం కృషితో ఎదిగినటువంటి ఒక గొప్ప కళాకారుని. అందాల తార శ్రీమతి రమ్యకృష్ణ గారు శివగామి పాత్రలో జీవించకముందు ఆమెకు ఘనకీర్తి తెచ్చిపెట్టిన పాత్ర మాత్రం పడయప్ప తమిళ చిత్రానికి తెలుగు సేత, నరసింహ చిత్రంలోని నీలాంబరి పాత్ర అన్నది నిర్వివాదాంశం. ఆ పాత్రకు తగ్గ ఫిగరు, పొగరు ఆమె తన సొంతం చేసుకొని మరీ ఆ పాత్రకు ప్రాణం పోసింది. నరసింహ చిత్రంలోని పువ్వు లాంటి ఆ పాటని మీకిప్పుడు నవ్వుతూ అందించబోతోంది హేమచంద్ర అండ్ కల్పన. మెరిసేటి పువ్వా సిరిమువ్వా వెనవేసుకోవా నా తోడు రావా నా ఆశ భాష వినవా మెరిసేటి పువ్వా సిరిమువ్వా వెనవేసుకోవా నా తోడు రావా నా ఆశ భాష వినవా రేలోని గుండెపై నన్ను పవళించనీవా హాయిగా నీ చూపుతో నన్ను చలికాయనీవా సఖియా 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 నా ముద్దుల్లో సత్తుల్లో హద్దుల్లో ఉండవా శృంగార వీరా శృంగార వీరా రణధీరా నాట్యకోటి నా వెంటరారా నా ఆశ ఘోష వినరా రాలడు సిగపూలకై నువ్వు ఒడి పట్టుకోరా వెచ్చని నా శ్వాసలో
మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా నా పదములు చేరగ నీకొక అనుమతినిచ్చా మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా నా పదములు చేరగ నీకొక అనుమతినిచ్చా నా పైట కొంగును మోయా నా పురుల చెక్కును తీయ నీకొక అవకాశమే నే తాగ మిగిలిన పాలు నువ్వు తాగి జీవించంగా మోక్షము నీకే కదా నింగే వంగి నిలచినదే వేడగరా మెరిసేటి పువ్వా సిరిమువ్వా వెనవేసుకోవనా తోడు రావా నా ఆశ భాష వినవా వీరా వీరా చంద్రుని చెక్కి చెక్కి చేసినట్టి శిల్పం ఒకటి చూసా తన చూపున అమృతం కాదు విషములు చూసా తన నీడను తాకిన పాపమని వదిలి వెళ్ళా ఆ, ఆ, ఆ. వాళ్ళు చూపుతో వల వేస్తే వలపే నెక్కదులే వలలో నా చాప చిక్కిన నీరు ఎన్నడు చిక్కదులేరా అంటే నే వస్తానా ఓ అంటే నే పోతానా ఇది నువ్వు నేనన్న పోటీ కాదు నీ ఆజ్ఞలన్నీ తలను దాల్చు పురుషులెవరు పువ్వులు కాదు శృంగార వీరా రణధీరా నా ఆజ్ఞతోటి నా వెంట రారా నా ఆశ ఘోష వినరా తోం తక్కిట తక్కిట తక తిన్న తదింకిటక తోంత తదింకిటక తోంత తదింకిటక తక్కిటతోం 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 తోంత తక్కిట 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 తోంత తదింట తోంత తగిక తక్కిట తిన్నతోం తక్కిట తిన్నతోం తెలుగు సినిమా ప్రపంచంలో అత్యద్భుతంగా డాన్స్ చేసే చిరంజీవి గారితో సమ ఉజ్జీగా పదం కదిపే ఏకైక నటీమణి శ్రీమతి రాధ. ఆమె నృత్యంలో ఒక గ్రేస్ ఉంటుంది, వేగం ఉంటుంది, వెరసి ఓ అందం ఉంటుంది. అందుకో అందమైన సాక్ష్యమే మరణ మృదంగం చిత్రం కోసం బాలుగారు చిత్రగారు పాడిన ఈ పాట. బాలుగారితో కలిసి గళం కలపబోతుంది సత్యయామిని. విని ఆనందించండి. సరిగమ పదని సరసనస ఇది కనివిని ఎరుగని గుసగుస. సరిగమ పదని సరసనస ఇది కనివిని ఎరుగని గుసగుస. ముద్దు పెట్టు పద ముద్దు లేక పొద్దుకోని కథ. ముద్దు కాటు పట్టుకునేదా తెచ్చుకున్న ముద్ద బంది కదా.
సరిగమ పదని సరసనస ఇది కనివిని ఎరుగని గుసగుస సరిగమ పదని సరసనస ఇది కనివిని ఎరుగని గుసగుస రెండు హృదయాల పిట్ట పోరు తీరనంటుంది ఎందుకు దొంగ యోగాల కొంగగారు కాలమేసేది ఎందుకో చేతి కందాక జాబిలి చుక్కతో నాకు ఏం పని కట్టుకున్నాక కౌగిలి ఏమి కావాలో చెప్పని కసుమన్న దాని సోకు కసిగా ఉంటుంది తుమ్మెదొచ్చి వాలినాక పువ్వేమంటుంది సిగ్గొచ్చి నీల పండు బుగ్గు బత్తాయి పండు అల్లో నేరేడు పండు నాది అరే నా 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 నేనేం కాదంటున్నానా సరిగమ పదని సరసనస ఇది కనివిని ఎరుగని గుసగుస సరిగమ పదని సరసనస ఇది కనివిని ఎరుగని గుసగుస ముద్దు పెట్టు పద ముద్దు లేక పొద్దుకోని కథ ముద్దు కాటు పట్ట కన్నీయదా విచ్చుకున్న ముద్ద బంది కదా సరిగమ పదని సరసనస ఇది కనివిని ఎరుగని గుసగుస సరిగమ పదని సరసనస ఇది కనివిని ఎరుగని గుసగుస వయసు బడగళ్ళ వాన నీరు పంట పట్టింది పిండుకో నన్ను దులిపేసి వలపు గాలి నిన్ను తాకింది తట్టుకో లేత అందాల దోపిడి ఇప్పుడే కాస్త పని ఆపినాది చావదు అంద చందాల ఆపని ఇంత దాకా వచ్చినాక ఇంకేమవుతుంది లబ్జు లబ్జు మోజు మీద లంకే అవుతుంది అబ్బో నా బాయ్ ఫ్రెండ్ ముద్దిస్తే నోరు పండు వాంటేస్తే ఒళ్ళు మండునమ్మా అరే నా 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 నేనే కాదంటున్నానా సరిగమ పదని సరసనస ఇది కనివిని ఎరుగని గుసగుస సరిగమ పదని సరసనస ఇది కనివిని ఎరుగని గుసగుస ముద్దు పెట్టు పద ముద్దు లేక పొద్దుకోని కథ ముద్దు కాటు పట్ట కన్నీయదా విచ్చుకున్న ముద్ద బంది కదా సరిగమ పదని సరసనస ఇది కనివిని ఎరుగని గుసగుస సరిగమ పదని సరసనస ఇది కనివిని ఎరుగని గుసగుస ఇంతవరకు మీరు స్వరాభిషేకం సుమధురాలు కార్యక్రమంలో మన అందాల కథానాయికలు నటించిన చిత్రాల్లోని మధుర గీతాల్ని విని ఆనందించారు కదా. తిరిగి వచ్చే ఆదివారం మన సూపర్ హీరోస్ నటించిన చిత్రాల్లోని సూపర్ సెన్సేషనల్ గీతాలతో మీ ముందుంటుంది స్వరాభిషేకం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.